భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లను భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక శౌర్య పురస్కారం అశోక చక్రతో గౌరవించింది. ఆయన యాక్సియం 4 మిషన్లో భాగంగా అంతర్జాతీయ కేంద్రానికి వెళ్లి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ప్రదర్శించిన ధైర్య సాహసాలకు ఈ గుర్తింపు లభించింది. 2025 జూన్లో ఆయన ISSకు వెళ్లారు. దీనిలో ఆయన మిషన్ పైలట్గా వ్యవహరించారు. 4 దశాబ్దాల తర్వాత ISSకు వెళ్లిన తొలి భారతీయుడు ఆయనే. 18 రోజుల పాటు నిర్వహించిన ఈ మిషన్లో 60 శాస్త్రీయ పరిశోధనలు చేశారు. భారత్ సొంతంగా చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కి ఎంపికైన మరో వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ రెండో అత్యున్నత శౌర్య పురస్కారమైన కీర్తి చక్ర వరించింది. 1998 డిసెంబర్లో భారత వాయుసేనలో చేరిన ప్రశాంత్ ప్రతిష్టాత్మక స్వార్డ్ ఆఫ్ ఆనర్ను కూడా అందుకున్నారు. పైలట్గా 3000 గంటలకు పైగా గగన విహారం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 70 మంది సాయుధ దళాల సిబ్బందికి శౌర్య పతాకాలను ఆమోదం తెలిపారు. శుభాంశు శుక్లకు అశోక చక్ర, 3కి కీర్తి చక్ర, 13 మందికి శౌర్య చక్ర. ఈ 13 మందిలో ఒకరికి మాత్రం శౌర్య చక్రం మరణించిన తర్వాత వచ్చింది. 44 సేనా పతాకాలు అంటే శౌర్య, 6గురికి నవసేన మోడల్స్, ఇవి కూడా శౌర్య కిందికి వస్తాయి. 2కి వాయుసేన పథకాలు ప్రకటించారు. వీటితో పాటు పరం విశిష్ట సేవా పథకాలు 30, ఉత్తమ్ యుద్ధ సేవా మెడల్స్ 4, అతి విశిష్ట సేవా మెడల్స్ 56, యుద్ధ సేవా మెడల్స్ 9, బార్ 2 సేనా మెడల్స్ 2, సేనా మెడల్స్ 43, నవసేన మెడల్స్ 8, వాయుసేన మెడల్స్ 14, విశిష్ట సేవా మెడల్స్ 135లకు కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. వీరందరికీ కూడా ఆర్ వాయిస్ ప్రేక్షకుల తరపు నుంచి ప్రత్యేక అభినందనలు.